అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలంటున్న బాలిక తండ్రితో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సహస్రాని కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. 10వ తరగతి బాలుడు ఈ హత్య చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే సహస్రాని తండ్రి మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి అసలు ఇంతటి దారుణ సంఘటన ఎలా జరిగింది ఏంటనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎలాంటి న్యాయం కోరుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీకు జరిగింది ఓకే, ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే మీరు ఒక బాధితుడిగా ఎలాంటి న్యాయం అయితే కోరుకుంటున్నారు? ఇప్పుడు నా పాపకు జరిగిన బాధ ఏ తండ్రికి జరగదు. వాని ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాను, వాని మాత్రం ఎన్కౌంటర్ చేయండి. లేదంటే మా ముందు కళ్ళ ముందు చనిపోయేంత ఏదైనా చేయండి. వాడు చనిపోవాలి, వాడు మాత్రం బతకొద్దు. ఎన్ని సంవత్సరాలు జైల్లో పెడితే అన్ని సంవత్సరాలు పెడితే వద్దు, కానీ మాత్రం వాడు బతుక మాత్రం పై దాకా వెళ్తా నేను. వాడిని మాత్రం ఎన్కౌంటర్ చేయండి. నా ఆవేదన అదే, నా కడుపు అంటే అదే. వాడు మాత్రం బతకొద్దు. క్లియర్ కట్. పిల్లల్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు పని చేసుకోవాలంటే అట్లాంటి పని చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి చేస్తేనే వాళ్ళకి వేరే వాళ్ళు కూడాను ధైర్యంగా పనులు చేసుకుంటారు. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు పోయి పనులు చేసుకుంటారు. అట్లా దీంట్లో తల్లిదండ్రులు కూడా ప్రమేయం ఉంది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు, స్కూల్కి వెళ్తుండు వస్తుండు, మండే రోజు వెళ్ళలేడు. కానీ ఎంత భయం లేదు వాడికి. వాడు ఒక పెద్ద క్రిమినల్ మైండ్, వాడు చిన్నోడు కాదు, వాడు మేజరే. వాడిని మాత్రం ఎన్కౌంటర్ చేసి చంపేయండి, వాడిని ఉంచొద్దు, చంపేయండి వాడిని. అంతే నేను కోరుకునేది, అదే, చంపేయండి. మీ బాధ అర్థమవుతుందన్న. అయితే తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర 5 రోజుల పాటు కుర్రోడు అలా ఉన్న అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళు గమనించలేదంటారా? లేదంటే తెలిసే ఇదంతా స్కిప్ చేసే పరిస్థితి ఏమన్నా చేశారంటారా? అంటే తప్పించే ప్రయత్నం చేశారనుకుంటున్నారా మీరు? ఎవరు తల్లిదండ్రులు? అబ్బాయి తల్లిదండ్రులకు మేము ఎప్పుడు మాట్లాడడం, వాళ్ళతో మాకు పరిచయం లేదు. అది వాళ్ళకి తెలియాలి, మాకెట్లా తెలుస్తుందండి చెప్పండి? వాళ్ళకి తెలియాలి. అది ఇప్పుడు వాడు బట్టలు తీసుకెళ్ళి ఆడ పెట్టి 5 రోజులు ఏం తెలియకుండా తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రమేయం ఉన్నది, వాళ్ళు చెయ్యి ఉన్నది. తల్లిదండ్రులను గట్టిగా అడగండి, అసలు ఎందుకు చేయాలనుకున్నాడు, ఏంది ఇప్పుడే నా ఇంకా నిన్న చేసిండా, వాడు ఇంత పెద్దగా అయిపోయిండు, వాడు ఏంది, వాడి మైండ్ సెట్ ఏంది, వాడేంది, నాకేం అర్థమవుతలేదు అసలు. ఎప్పుడైనా చూసారా నా బాలుడు మీ ఇంటికి రావడం కానీ సరదాగా మాట్లాడడం కానీ? ఎప్పుడైనా మీతో ఎలా ఉండేవాడు? ఎప్పుడైనా మాట్లాడారు మీరు ఆ బాలుడితో ఎప్పుడైనా? నేను ఇప్పుడు మాట్లాడలేదు. మా కొడుకు వాడితో అంటే పిల్లలతో ఆడుతుంటే వాడు వచ్చే పిల్లలతో ఆడుతాడు. వాడు పెద్దోడు, చాలా పిల్లల్ని అంది ఫ్రెండ్షిప్ చేసుకొని బర్త్డే పార్టీలోకి వెళ్ళడం, అక్కడ వెళ్ళడం. నా కొడుకు అందరితో కలిసి ఆడుకుంటుండేవాడు. అంతేగాని నేను ఎప్పుడు మాట్లాడలేదు నేను మనతో. ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి అనుమానాస్పదంగా ఉండడం కానీ, లేదంటే ఇంట్లో ఏ వస్తువులైనా ఎక్కడెక్కడ ఉన్నాయని ఏమన్నా గమనించడం కానీ మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా చేశాడా? లేదంటే మీరు లేనప్పుడైనా ఇంట్లోకి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేనున్నప్పుడైతే ఎప్పుడు రాలేదు. బర్త్డే పార్టీకి అయితే ఒకసారి వచ్చిందంట. నేను అప్పుడు ఆ రోజు కూడా నేను లేకుండే, వాళ్ళ మమ్మీ ఉండే, వాళ్ళ మామ ఉండే, వాడు ఉండే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూడా కొంత ఇబ్బంది పడ్డారు, అంటే మీ మీద కూడా కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి. సో ఒక తండ్రిగా మీ మీద ఆరోపణలు చేయడం మీకు చాలా బాధించి వచ్చింది. ఆ సమయంలో ఎవరైనా అంటే ఎందుకు ఎవరు చేశారని మీకు ఏమైనా అనిపించిందా? బాలుడి మీద డౌట్ వచ్చింది అసలు మీకు? బాలుడి మీద డౌట్ రాలేదు, చాలా పెద్ద మనిషి చేసిండే. ఆ మర్డర్ చూస్తే నాకే షాక్ అయిపోయినా నేను. ఆ పొడిచి రక్తం మీద ఎక్కడెక్కడ పొడిస్తే ఎక్కడ చనిపోతాడు అది నేను చూసి షాక్ అయిపోయి నేను చాలా ఏడ్చేసరికి నాకు పెద్దోళ్ళ మీద డౌట్ వచ్చింది, చిన్న పిల్లల మీద డౌట్ రాలేదు. ఎంత పెద్దోడు చేసిండేమో, అసలు ఏం కావాలి వీడికి, అసలు నా మీద పగనా, ఎవరి మీద పగనా నాకు అర్థం అవ్వలేదు. అసలు వాడు వచ్చి పాపం చంపడం ఏంది, ఏం డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోవడం ఏంది, అదే షాకింగ్లో అయిపోయినా నేనైతే. ఆ బాలుని తప్పించడానికి ఎవరైనా ఈ 5 రోజుల పాటు ఏదన్నా కుట్రలు అలాంటివి ఏమన్నా చేశారో మీ దృష్టికి? అలాంటివి ఏమన్నా వచ్చినాయి అసలు? ఖచ్చితంగా ఉంటాయి, అదైతే ఖచ్చితంగా ఉంది. వాడిని గట్టిగా అడిగితే వాడు చెప్తాడు. పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్తో పాటు ఇంకెవరైనా ఉన్నారో తెలిసిపోతుంది. వాళ్ళని అడగాలి గట్టి, అసలు ఎందుకు చంపాలనుకున్నా, ఏంది మా పాప ఏం చేసింది, మా పాపకి అసలు ఏం అన్యం పుణ్యం ఎరగని మా పాపను ఎందుకు చంపాలనుకున్నా, అది నేను అడగాలి. నాకు కల్పించాలి, ఒకసారి ప్రభుత్వాన్ని కొడుతున్నాను, ఒకసారి కల్పించాలి. వాడిని మాత్రం భూమి మీద ఉంచొద్దు. వాని వల్ల 10 మంది చెడిపోతారు కానీ బాగుపడరు. ఇది మాత్రం నేను చెప్తున్నాను. నా తండ్రి కోసం ఏ తండ్రికి రావద్దని నేను. చాలా దారుణంగా చంపాడు కాబట్టి పోలీస్ శాఖ నుంచి వాళ్ళు మీకు ఏమైనా హామీ ఇచ్చారా? అంటే కఠినంగా జైలుకు పంపిస్తామని, లేదంటే కఠిన శిక్ష విధిస్తామంటూ పోలీసులు ఏమైనా మీకు హామీ ఏమైనా ఇచ్చారు ఇప్పటి వరకు? శిక్ష పడుతుందని చెప్పి కఠినంగా అయితే చెప్పలేదు, శిక్ష పడుతుందని చెప్పారు పోలీసు వాళ్ళు. ఏ శిక్ష పడుతుందని రిక్వెస్ట్ చేశాను, అది చెప్పలేను, ఆ కోర్టు తెలుస్తుంది అని చెప్పారు. అన్న చివరిసారిగా మీ పాప మీతో ఏం మాట్లాడింది, ఎలా గడిపారు ఆ చివరి క్షణాలు ఏమి అసలు? చివరి క్షణం అంటే నేను ఉండేది 2 hours సార్, నేను ఇంట్లో 2 hours ఉంటాను. ఇప్పుడు మార్నింగ్ నేను వెళ్ళిపోయినానంటే ఆ పాపని లేపడం, తయారు చేయడం. ఆ రోజు హాలిడే ఉంది కాబట్టి ఆమెను డిస్టర్బ్ చేయలేను నేను.
వాళ్ళ తమ్ముతో ఆడుకుంది, గొడవపడ్డది. నేనేం సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు అల్లే ఉంటారని చెప్పి నేను మామూలు వాళ్ళ మమ్మీ వాళ్ళు ముగ్గురు మాట్లాడి నేను సైలెంట్గా ఉన్నాను. వాళ్ళు నేను హాలిడే కాబట్టి నేను డిస్టర్బ్ చేయలే ఆమెను. ఉంటుంది ఇంట్లో ఉంటుంది, ఎట్లా ట్యూషన్కి వెళ్తుంది కదా అనేసి ఆ ఉద్దేశంతో నేనేం డిస్టర్బ్ చేయలే ఆమెను. నేనేం సెల్ ఫోన్లు సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, అంటే ఒక యూట్యూబ్ ఛానల్ చూసుకోవడం లేదంటే వెబ్ సిరీస్ చూసి హత్య ప్లాన్ చేశాడంటే దీన్ని బట్టి అంటే పిల్లల మనస్తత్వాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. సో మీరిచ్చే సూచన ఏంటి? అసలు మొబైల్ వల్ల ఇవన్నీ జరిగినాయి అంటారా, లేదంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఫెయిల్యూర్ అవుతున్నారని చెప్పుకోవచ్చా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మొబైల్ ఒకటి, మొబైల్ అంటే అందరు వాడుతారు. చిన్నపిల్లలు మరీ చిన్నపిల్లలు చూస్తే కార్టూన్ అవి ఇవి చూస్తారు. కానీ వీడు పెద్దోడు, వీడు వాళ్ళ తల్లిదండ్రుల ప్రమేయం ఉండొచ్చు. ఎందుకంటే చాలా పెద్దోడు వీడు. వీని చేసే పనికి చాలా అందరూ అసలు షాకింగ్లో ఉన్నారు. వీని మాత్రం చాలా డేంజర్గా వీడు అన్ని పోలీసు వాళ్ళు చెప్తారు నాకు. వీడు ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా క్రైమ్ చూసేవాడంట. నాకు పోలీసు వాళ్ళు చెప్పారు, నాకు కూడా తెలియదు. క్రైమ్ చూసేవాడంట. ఎప్పుడు ఏం చేయాలి, ఎట్లా దొంగతనం చేయాలి, ఏం చేయాలి, ఇదే ప్లాన్ అంట వాడికి. వేరే ప్లాన్ లేదు. చదువువాడు చదువు స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే కూడా ఒకరోజు వస్తే వారం రోజులు డుమ్మ కొట్టేవాడంట వాడు. ఓకే, బాలుడు అయితే తప్పు చేశాడు, కనీసం వాళ్ళ తల్లిదండ్రులు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేశారంటే తప్పు అయింది కాబట్టి క్షమాపణ కానీ అలాంటివి ఏమన్నా? కలవలేదు, మాట్లాడలేదు, ఏం చేయలేదు. వాళ్ళ తల్లిని కూడా అంత గుర్తుపట్టాను నేను, అంత మైండ్లోకి రాదు. తండ్రిని ఎప్పుడు చూడలేదు నేనైతే, తండ్రిని ఎప్పుడు చూడలేదు. నేనున్న 3 yearsలో ఎప్పుడు తండ్రిని చూడలే. ఇప్పుడు బయటికి వాడు ఎప్పుడు వస్తాడో, వాడు ఎప్పుడు లోపల పోతాడో ఎవరికి తెలియదు. అలా ఉన్న ఓనర్స్ తప్ప, పక్క వాళ్ళకి తప్ప, మా బిల్డింగ్ వాళ్ళకి ఎవరికి చక్కగా తెలియదు. వాళ్ళు ఎవరికి తెలియదు. మేమున్న మా బిల్డింగ్ వాళ్ళకు పరిచయం ఉంటాం, కానీ పక్క బిల్డింగ్లో వాళ్ళకి వెళ్ళి పరిచయం చేసుకునేంత టైం హైదరాబాద్లో ఎవరికి ఉండదు సార్. ఒకటి నేను చెప్తున్నాను, ఈ పెద్ద పిల్లలను 10th class పిల్లలు, ఇంటర్ పిల్లలను మాత్రం నమ్మకండి. 9th class పిల్లలు కూడా చాలా మెచ్యూర్ అయిపోతున్నారు. వాళ్ళు జాగ్రత్త, తల్లిదండ్రులతో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. పిల్లవాడిని చూసారు, ఏమైనా కళ్ళల్లో పశ్చాత్తాపం కానీ ఏమైనా ఉన్నాయా? లేదు, అసలు పశ్చాత్తాపం లేదు. వేడు చాలా డేంజర్ క్యాండిడేట్గా ఉన్నాడు. అంత భయం లేదు. నాకే చెప్పిండు మీ పాప అరుస్తుంది అని నాకే చెప్పిన వాడు. ఇంత భయం చూడలే, ఏం చూడలేదు. నేను నా కళ్ళకి నీళ్ళు వచ్చినా కానీ కళ్ళకి నీళ్ళు రాలేదు. నా బాబు కంటుండే వాడు ఏడవకు అని చెప్పి మా బాబుని ఓదారుస్తుండే వాడు. అంత డేంజర్ క్యాండిడేట్ వాడు. చెప్తున్నాను, చాలా రిక్వెస్ట్ చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయండి సార్ మీరు అందరు. ప్రభుత్వం అన్న చివరిసారిగా ప్రభుత్వం నుంచి, న్యాయస్థానం నుంచి, ఈ చట్టం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే బాధితులుగా మీరు ఎలాంటి న్యాయం జరిగితే మీరు సంతోషంగా ఉంటారు? వాడిని తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తేనే సంతోషపడతాను నేను. నాకు కోరేది అదే, నా కడుపు అంటే అదే. తల్లిదండ్రులకి ఇచ్చే చివరి సూచన ఏంటన్నా? అంటే ఇంత దారుణం జరిగింది, తల్లిదండ్రులు జాగ్రత్త పడండి. రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరిని నమ్మకండి, పక్క వాళ్ళని నమ్మకండి, ఎవరిని నమ్మకండి. ఇది హైదరాబాద్, ఎవరెవరో వచ్చి బతుకుతారు. ఇది మనమే బతకాలని ఏం లేదు. అందరూ కడుపు తిప్పల కోసం వస్తున్నారు, పిల్లల చదువుల కోసం వస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సహస్రాని తండ్రి అయితే ఖచ్చితంగా తనకు న్యాయం కావాలి, తన బిడ్డ మరణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని కూడా, ఉరిశిక్ష విధించాలంటూ కూడా అతనైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు కూడా విచ్చలవిడిగా తమ పిల్లలకు మొబైల్ ఇస్తున్నారు. ఆ మొబైల్లో ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, ఏం చేస్తున్నారని కూడా ఒక పక్కాగా వాళ్ళపై నిఘా ఉంచాలని అతనైతే కోరుతున్నాడు. మరోవైపు ఖచ్చితంగా తన బిడ్డకు జరిగిన అన్యాయం మరొక ఎవరికి కూడా జరగకూడదంటూ కఠినంగా చర్యలు తీసుకోవాలి, తనకు ఖచ్చితంగా న్యాయం చేయాలి ఈ విషయంలో అంటూ ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.